అట్లా ఇంకా అనేక సందర్భాలు, అనేక బెదిరింపులు, అనేక ఇది. ఒక తీయటి అనుభవం ఏంటంటే వారితోని వారు ఎంత అన్కాంప్రమైజ్డ్, ఎంత రాజీ లేని పోరాట పంద ఉన్న వ్యక్తి అంటే, సరే జరిగింది, జరుగుతూ వచ్చింది, చరిత్ర అంతా జరిగింది, విలీనమైంది. విలీనం టైంలో సిటీ కాలేజ్ దగ్గర 7 విద్యార్థులను చంపేసినారు కాల్పులలో. అవన్నిటికీ సాక్షి ఆయన. తదనంతరం తెలంగాణ ఉద్యమం కోసం కూడా పరితపించిన వ్యక్తి. 69లో ఉద్యమం వచ్చింది, చాలా ఉవ్వెత్తున ఎగిసిపడ్డది. చాలామంది పెద్దలు పోరాటం చేసినారు, వాళ్ళని కూడా మనం సదా స్మరణీయులు. వాళ్ళు నా ముందు కూర్చున్నారు విజయసింహారెడ్డి గారు, నల్గొండ నాయకులు. వారి తండ్రి గారు బ్రహ్మాండమైనటువంటి కృష్ణారెడ్డి గారు ఆ రోజు పోరాటంలో అగ్రభాగంలో ఉన్నారు. నా పక్కన ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు 69లో ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిగా ఉంటూ పాలిటెక్నిక్ కాలేజీలో అనేక సార్లు లాఠీ దెబ్బలు తిని జైలుకు పోయినారు. ఇట్లా చాలామంది గురించి చాలామందికి తెలియదు. అనేకులు పనిచేసినారు, పని చేయలేదని ముచ్చట్లేదు. వారందరూ కూడా మనకు సదా స్మరణీయులు. వాళ్ళందరికీ మనం చేయెత్తి మొక్కాల్సిందే. ఉవ్వెత్తిన ఎగిసిపడ్డ ఆ ఉద్యమం కొద్దిగా పందా యొక్క లోపం వల్ల, వ్యూహ లోపం వల్ల అది ఘోరంగా విఫలమైపోయింది. విఫలమైన తర్వాత కూడా జయశంకర్ గారు తన పందా వీడలే. ఆయన రాస్తూనే ఉన్నాడు, సమీకరిస్తూనే ఉన్నాడు, ప్రతి సంవత్సరం బడ్జెట్లో అనాలిసిస్ చేస్తూనే ఉన్నాడు, తెలంగాణకు జరిగే అన్యాయాలను రికార్డు చేస్తూనే ఉన్నాడు. ఆ రోజుల్లో కంప్యూటర్ ఉండేది కాదు. కంప్యూటర్ వచ్చేదాకా, కంప్యూటర్ వచ్చిన తర్వాత కూడా ఆయన రికార్డు చేస్తూనే ఉన్నాడు.